అనుకోండి రోజు చెప్పండి పడుకోండి చెప్పనా స్పీచ్ చెప్పనా ఏంది సార్ ఏంది మేము ఇప్పుడు ట్రాన్స్ఫారం పోయింది మాకు ట్రాన్స్ఫారం పోతే ఎంతసేపు అండి కరెంట్ లేకుండా మేము ట్రాన్స్ఫారం ఫీజు పోయింది వింటాను చెప్పండి కింద ఫీజు ఏమీ అవసరం లేదు పోయింది కింద ఫీజు కదా దానికోసం 50 ట్రాన్స్ఫర్ ఆపేయడం ఎందుకు డైరెక్ట్ చేసుకోమని చెప్పాను నేను అంటే 50 ట్రాన్స్ఫర్లు ఆఫ్ చేస్తే దర్దాపు అంటే 500-600 మంది రైతులు ఇబ్బంది పడతారు కదా కింద ఏమి కింద ఫీజు వేసుకోమని చెప్పాను నేను అవును సార్ మీరు కింద తీసుకోమన్నారో పై తీసుకోమన్నారో మాకెందుకు సార్ మా కరెంట్ వచ్చిందా లేదా అదే కదా మాకు కావాల్సింది మా కరెంట్ లేకపోతే ఏంది సార్ ఇది నాకు అర్థం కాలేదు సార్ రోజుకి 24 గంటలు అయితే 40 నిమిషాలు కరెంట్ పోయేదేంటి సార్ అలా నేను చెప్పేది ఏమంటే పోతా ఉంది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువ ఉన్నాయి అంటే అవును సార్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టండి అలా నేను ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువ ఉండేదానికి రెడీగా రేపు మార్నింగ్ పెడతాను మా ఊరు ప్లేస్ చూపిస్తాను మేమేందండి ప్లేస్ చూపించేది మేమేంది చూపించేది ప్లేసు ప్రజా అవసరాల రీత్యా పట్టా భూములు కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు మేము ప్లేస్ చూపిస్తే మీరు వచ్చి పెడతారా ప్రజా అవసరాల రీత్యా పట్టా భూములు తీసుకుంటున్నారా లేదా ప్రభుత్వం మరి మీరెందుకు ఆ చర్యలు ఎందుకు చేపట్టలేదు మీరు సరేలేదు సార్ రేపు ఆర్డీఓకి రాశారు కదా మీరు రేపు ఆర్డీఓ దగ్గర కూర్చొని తెలుసుకుందాం రెడీ సార్ మేము కాదు అడిగేది మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ అడగాల్సిన అవసరం మాకు లేదు మాకు కావాల్సిన మాకు కరెంటు పోతే మాకు ఎలక్ట్రిసిటీ అధికారులు ఇవ్వాలా సమాధానం చెప్పాలా సమాధానం చెప్పకుండా మాకు సంబంధం లేదు కిందది ఏమన్నాను పైది ఏమన్నాను ఏంది సార్ కిందది పైది ఏంది అంటే ఇప్పుడే వచ్చిందా ఈ తెలివితేటలో ఇప్పుడు దాకా ఊరంతా తీస్తున్నారు ఏమండి ఇప్పుడు దాకా మీరు ఊరంతా తీస్తున్నారా లేదా ఈరోజు పేదోళ్ళ దగ్గర పోతే వచ్చిందా అదే ఒక తెలుగుదేశం లీడర్ ఫోన్ చేస్తే గమ్ముకుంటారు మీరు ఇదే సమాధానం చెప్తారా మీరు నాకు అవన్నీ పడలేదు సార్ నాకు కరెంట్ ఇస్తారా లేదా మీరు కింద తీసుకుంటారో పై తీసుకుంటారో నాకు సంబంధం లేదు నాకు కరెంట్ ఇస్తారా లేదా నాకు ప్రజలకి నాణ్యమైన విద్యుత్తుని ఇస్తారా లేదా మాకేం ఊరకనే ఇస్తున్నారు మీరు డబ్బులు ఒక్క రోజు లేట్ అయితే 100 రూపాయలు పెనాల్టీ వేస్తున్నారు మీరు మరి అట్టేటప్పుడు మేము ఎందుకని ఇన్ని సంవత్సరాలు మేము అల్లాడాలి నా కరెంటు కోసం ఏం సార్ ఏమనుకుంటున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారు పేదోళ్ళ మీద దాడా మీది పేదోళ్ళ మీద దాడి చేస్తారా మీరు పేదోళ్ళ మీద పేద వర్గాల మీద అది దాడి కాకపోతే ఏంటి సార్ మీరు ఎల్సీ ఇవ్వకుండా కిందది ఏమన్నాను పైది ఏమన్నాను ఏంటండి అది నాకు అర్థం కాలేదు మేము చచ్చిపోవాలా మా వృద్ధులు ఉన్నారు మా ఇళ్లలో చనిపోవాలి వాళ్ళు పిల్లలు ఉన్నారు మా ఇళ్లలో చనిపోవాలి వాళ్ళు
చెప్పలే. ఎవరు నాకెందుకు సార్ మీరు చెప్పారా లేదా నాకు అనవసరం అండి. నాకు అనవసరం, మీరు చెప్పారా లేదా నాకు అనవసరం. నాకు కరెంట్ వచ్చిందా లేదా కావాలంతే. ఎందుకు ఈ కరెంట్ నాకు? నేను ఏడే పడుకుంటా అంతే. మేము ఏడే పడుకుంటాం ఫోన్ పెట్టేసి మీరు కరెంట్ ఇచ్చేదాకా.